కవిత శ్రవణ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సభకు నమస్కారం. వేదిక అలంకరించిన ప్రజలకు నా నమస్కారాలు. తల్లిదండ్రులు సమానమైన పేరెంట్స్ అందరికీ మా పిల్లలకు నా ఆశీస్సులు. ఈరోజు ఈ వేడుక ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇంకా బాగా జరుపుకునే అవకాశం ఉంది. ప్రతిదానికి ఏదో ఘనాలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం విభేదించింది. అయితే ఈ మాత్రమే జరుపుకుంటున్నామంటే దానికి కారణం ముఖ్యంగా మన గ్రామ పెద్దలు వాళ్ళకి ముందుగా మనం పిల్లలు అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఈ వేదిక మనం ముఖ్యంగా మన పాఠశాల ప్రగతిని తెలియజేయడానికి అది ఏ విధంగా కావచ్చు, చదువుల పరంగా కావచ్చు, ఆటలు కావచ్చు, ఇట్లా డాన్స్ కావచ్చు, ఇంకా మరి ఇంకే విధంగా కావచ్చు. సో మనం ఆ ప్రయత్నం చేస్తాము. తర్వాత ఈ సంవత్సరం మనకు కొద్దిగా పిల్లలు తగ్గారు. మన ట్రైన్లో కూడా గమనిస్తుంటాం. దానికి కారణాలు చెప్పుకుంటే ఒకటి ప్రైవేట్ స్కూల్ ఆధారంగా ఎట్లా ఉంటుందంటే మన పిల్లలు చాలా మంది అందరూ బస్సులు వెళ్తున్నారు. అందరూ మాకు బాయ్ బాయ్ అంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రైవేట్ స్కూల్ కాదు, వాళ్ళు వెళ్ళేది కూడా గవర్నమెంట్ స్కూల్కి. మరి ఎందుకు గవర్నమెంట్ స్కూల్ వెళ్తున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మామూలుగా కొంతమంది పేరెంట్స్, కొందరే అందరూ కాదు, సార్ మాకు ఇంటికాడ మేము పని పోయేందుకు ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలు తిరుగుతున్నారు ఎండకి వాడికదంతా, మీ బడుకుంటే వచ్చేసి మళ్ళీ ఇంటి పరిగెత్తుకు వస్తున్నారు, మళ్ళీ ఎప్పుడన్నా తెలియట్లేదు, మాకు బాగా ఇబ్బందిగా ఉంది సార్. అందుకే వాళ్ళు ఉదయం స్కూల్కి వెళ్తే మళ్ళీ మేము పనికి పోయిన మా ఇంటికి వస్తారు, హ్యాపీగా ఉంటే పిల్లలు అంటారు. అయితే ఇక్కడ నేను చెప్పదల విషయం ఏంటంటే మేము కూడా పిల్లల్ని ఉదయం వచ్చిన 9 గంటల నుంచి సాయంత్రం 4:30 దాకా మనం బడిలో ఉంచగలం. దానికి మా పరంలో లోపం ఏంటంటే మన ప్రహరీ కూడా లోపంగా ఉంది. అంటే మనకు ఒక్క గోడ కానీ మనం నిర్మించుకోగలిగితే పిల్లల్ని బయటకు పోకుండా ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు మనం బాగా గమనించగలం. వాళ్ళ అభివృద్ధికి మనం కృషి చేయగలం. ఈ సందర్భంగా నేను మా స్కూల్ మా టీచర్స్ మన పిల్లల తరఫున మన గ్రామ ప్రజలు కోరేది ఏంటంటే దయచేసి ఒక గ్రామపరంగా కానీ మీ సహాయం కానీ మాకు కాంపౌండ్ వాళ్ళగా నిర్మించగలిగితే ఇంతకన్నా నేను చెప్పే పెద్ద ఛాన్స్ మీకు ఇంకోటి ఉండబోదేమో. తర్వాత విద్యాపరంగా తీసుకుంటే మామూలుగా అంతకుముందు వాటికంటే ఈ సంవత్సరం ఇంక ముందు చాలా ప్రగతిగా ఉంటుంది. పిల్లలు అంటే మనం ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి వెంటనే వెళ్ళిపోతున్నాం, ఖచ్చితంగా ప్రైజ్ తీసుకొస్తున్నాం. అదే మాకు రుజువు ఏంటంటే స్వప్న ఇక్కడ గెలుచుకున్న బలితల బంగారు దాదాపు ఒక 8 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ప్రైజ్ మంది. దీనికి ఖచ్చితంగా మనం ఈ అమ్మాయికి అభినందించాల్సింది. అంటే అలాంటి స్వప్నాలు ఎంతో మంది మనం తయారు చేయగలం. తర్వాత ఆటల పరంగా తీసుకుంటే 2 సార్లు చదువుదండి మొత్తం కాంప్లెక్స్ మొత్తం పెడితే ఎక్కువ ప్రైజులు మనకు వచ్చాయి. అక్కడ అభినందన ఏంటంటే వాళ్ళు అంటారు మీ పిల్లలు మీరు అట్లా తయారు చేస్తున్నారు, పిల్లలు ఆడుతున్నట్లేదు, మీ టీచర్లు ఆడుతున్నట్టుంది, మీ స్కూల్లో పిల్లలు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారని వాళ్ళు మాటలు మాకెంతో స్ఫూర్తినిచ్చాయి. సో ఇటువంటివన్నీ మన ప్రగతే ఖచ్చితంగా. కాబట్టి ఫైనల్ ఏంటంటే దయచేసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, వాళ్ళని ఇక్కడే పెంచండి. వాళ్ళు ఇంకా బాగా మన రోల్ పెంచుకొని బాగా అభివృద్ధి చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు